జీరో స్పర్మ్ కౌంట్ ఆర్ అజోస్పర్మియా. ఈ మాట వినంగానే పేషెంట్స్కి గుండె అయినంత పని అయిపోతుంది. అంటే మాకు పిల్లలు పుట్టరా అని అడుగుతారు. చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జీరో స్పర్మ్ కౌంట్ మనకి రెండు ముఖ్యమైన విషయాల్లో బయటపడుతుంది. ఒకటి టెస్టిస్లో స్పర్మ్స్ తయారవ్వకపోవడం, ఇంకోటి తయారైన స్పర్మ్స్ బయట రాకపోవడం. కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, కారణాన్ని బట్టి మనకు అవుట్కమ్స్. ఒకవేళ కనుక పేషెంట్ స్పర్మ్స్ టెస్టిస్ తయారవుతున్నాయి బట్ బయటికి రావట్లేదు అని ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కనుక ఐడెంటిఫై అయితే వీళ్ళకి మనం సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ ద్వారా, అంటే టెస్టిస్ నుంచి ఒక ఇంజెక్షన్ ద్వారా, ఒక నీడల్ ద్వారా మనం స్పర్మ్స్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి మనం పుట్టించే అవకాశం ఉంటుంది. సో అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో మనకి ఐవీఎఫ్ సక్సెస్ చాలా బాగుంటుంది. అదే నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే టెస్టిస్లో స్పర్మ్స్ తయారవ్వకపోతే కనుక అప్పుడు మనం ఆ పేషెంట్స్కి కొద్ది హార్మోనల్ ట్రీట్మెంట్స్ అవి ఇచ్చి కొద్ది లైఫ్ స్టైల్ చేంజ్ చెప్తే కనుక వాళ్ళకి టీసీ ద్వారా కానీ మైక్రో టీసీ ద్వారా కానీ మనం స్పర్మ్స్ మనం ఒక వెతికి దొరకబట్టగలితే కనుక అప్పుడు మనకు ఐవీఎఫ్ సక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో స్పర్మ్స్ దొరికే అవకాశం ఎంత తక్కువ ఉంటుంది. కాబట్టి అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో మనకు ఐవీఎఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది.